టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి తుది శ్వాస విడిచింది. 38 ఏళ్ల గాయత్రికి నిన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెని వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గాయత్రి కన్నుమూసింది. కూతురు మృతితో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే సినీ ప్రముఖులు, స్నేహితులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, సాయి కుమార్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. కాసేపటి క్రితం అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ గాయత్రి భౌతిక గాయానికి నివాళులర్పించారు. అనంతరం నట కిరీటికి ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉంటే, గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట మళ్ళీ వైరల్ అవుతుంది. బేవర్స్ సినిమాలో కూతురి మీద ఓ పాట వస్తుందని, కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోయాడు, అమ్మను తన కూతురులో చూసుకునే తండ్రి ఎంతలా విలవిలలాడిపోతాడు అనేది ఆ పాటలో ఉందని అన్నాడు. ఆ పాటను సుతాల అశోక్ తేజ అద్భుతంగా రాస్తే అది తన మనసులోంచి, గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపించిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుతో తాను మాట్లాడడం లేదని, అయినా ఈ పాట విన్న తర్వాత ఆమెను పిలిపించి తన మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించానని చెబుతూ తన కూతురుపై ఉన్న ప్రేమను పాట రూపంలో తెలియజేశారట. చిన్నతనంలోనే తన తల్లి చనిపోతే కూతురులోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి తుది శ్వాస విడిచింది. 38 ఏళ్ల గాయత్రికి నిన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెని వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గాయత్రి కన్నుమూసింది. కూతురు మృతితో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే సినీ ప్రముఖులు, స్నేహితులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, సాయి కుమార్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. కాసేపటి క్రితం అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ గాయత్రి భౌతిక గాయానికి నివాళులర్పించారు. అనంతరం నట కిరీటికి ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉంటే, గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట మళ్ళీ వైరల్ అవుతుంది. బేవర్స్ సినిమాలో కూతురి మీద ఓ పాట వస్తుందని, కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోయాడు, అమ్మను తన కూతురులో చూసుకునే తండ్రి ఎంతలా విలవిలలాడిపోతాడు అనేది ఆ పాటలో ఉందని అన్నాడు. ఆ పాటను సుతాల అశోక్ తేజ అద్భుతంగా రాస్తే అది తన మనసులోంచి, గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపించిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుతో తాను మాట్లాడడం లేదని, అయినా ఈ పాట విన్న తర్వాత ఆమెను పిలిపించి తన మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించానని చెబుతూ తన కూతురుపై ఉన్న ప్రేమను పాట రూపంలో తెలియజేశారట. చిన్నతనంలోనే తన తల్లి చనిపోతే కూతురులోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి తుది శ్వాస విడిచింది. 38 ఏళ్ల గాయత్రికి నిన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెని వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గాయత్రి కన్నుమూసింది. కూతురు మృతితో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే సినీ ప్రముఖులు, స్నేహితులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, సాయి కుమార్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. కాసేపటి క్రితం అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ గాయత్రి భౌతిక గాయానికి నివాళులర్పించారు. అనంతరం నట కిరీటికి ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉంటే, గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట మళ్ళీ వైరల్ అవుతుంది. బేవర్స్ సినిమాలో కూతురి మీద ఓ పాట వస్తుందని, కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోయాడు, అమ్మను తన కూతురులో చూసుకునే తండ్రి ఎంతలా విలవిలలాడిపోతాడు అనేది ఆ పాటలో ఉందని అన్నాడు. ఆ పాటను సుతాల అశోక్ తేజ అద్భుతంగా రాస్తే అది తన మనసులోంచి, గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపించిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుతో
తాను మాట్లాడడం లేదని, అయినా ఈ పాట విన్న తర్వాత ఆమెను పిలిపించి తన మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించానని చెబుతూ తన కూతురుపై ఉన్న ప్రేమను పాట రూపంలో తెలియజేశారట. చిన్నతనంలోనే తన తల్లి చనిపోతే కూతురిలోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.